అనంతపురంలో ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోస్టల్ బ్యాలెట్ కి ఇవాళ గడువు పొడిగించినప్పటికీ అర్ధాంతరంగా బూత్లను మూసివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. ఇవాళ గడువు పొడిగించినప్పటికీ ఎందుకు పోలింగ్ బూత్లు క్లోజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓటర్లు రాలేదన్న కారణంతో మూసివేసినట్లు అనంతపురం అర్బన్ తహసీల్దార్ సమాధానమిచ్చారు. దీంతో మళ్లీ పోలింగ్ బూత్లను ఓపెన్ చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వస్తున్న ఓట్లను చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఎన్నికల అధికారులు వెంటనే పోలింగ్ ప్రారంభించకపోతే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని దగ్గుపాటి హెచ్చరించారు. కౌంటర్స్ మొత్తం క్లోజ్ చేశారు. గత 3 రోజుల నుంచి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఉంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వైరల్ చేశారు. దాంతో ఉద్యోగులందరూ ఈరోజు లాస్ట్ డే వెళ్ళి వేద్దామనుకుని ఆగి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే అధికారులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ లేదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పేసి వెనక్కి పంపించారు. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉందని చెప్పేసి నిన్న రాత్రే కలెక్టర్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉండే ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగా క్లోజ్ చేసి పోలింగ్ కౌంటర్ క్లోజ్ చేశారు. తెలుగుదేశంకి మెజార్టీ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర పని చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాలా. ఎంప్లాయీస్ తిరగబడుతున్నారని చెప్పేసి మొన్నటి రోజు జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు ఇవ్వడానికి వచ్చినా కానీ చాలా పోయి మీ డబ్బులు మాకు అవసరం లేదు, ఇంత నష్టపోయినాం, ఇంకా ఎంత నష్టపోతాం మేము అని చెప్పేసి వెనుక తిరిగి మాట్లాడే పరిస్థితి అనంతపురం అర్బన్